నేనేమనుకుంటున్నా అంటే నీకు మొన్న 18 వచ్చింది కదా, సో అప్పుడే పెళ్ళి ఎందుకు చెప్పు. అదే కరెక్ట్. మళ్ళీ ఎందుకు అడుగుతాం? కాదు, సరిగ్గా చెప్పు. లేదు, అదే నాకు ఇప్పుడే 18 ఇయర్స్, మళ్ళీ ఎందుకు ఇంత అర్జెంట్గా పని చేసుకుని ఆల్రెడీ 2-3 లవర్స్ ఉన్నారు. తర్వాత దట్స్ ది పాయింట్. ఇప్పుడు వచ్చాడు మనం. చెప్పు. అంటే అలా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. అలా ఎవరు లేదు. మనోడు బాగానే కవర్ చేస్తాడు, కానీ చూసుకోండి ఫ్రెండ్స్, వీడు మనోడు అయితే మామూలుడు కాదు. గట్టిగా లవర్లు గట్టిగా మెయింటైన్ చేస్తుంటారు, కానీ చెప్పడం సైలెంట్ కిల్లర్ వాడు. చల్ల అంత అందగాడు, బాడీ ఉండేవాడు, కోటిస్తాడు, వాడికేం దొరకలేదంటే మనం పిచ్చగాడు, మనకి ఎలా దొరుకుతుంది చెప్పండి. ఓరే స్వామి, వీడు నా గురించి ఇంకా సెటైర్లు వేసేస్తున్నాడు రా బాబు. మనం చూస్తే రోడ్ సైడ్ రోమియో, వీడేమో నన్ను కోటీశ్వరం అంటున్నాడు. ఎంతవరకు నిజం చెప్పండి. నాన్న ఫోన్ చేస్తే ఎంత చల్ల నీకు ఎంత అమౌంట్ కావాలి అని అడుగుతూనే ఉంటారు. అంటే వీళ్ళు చూస్తే డబ్బులు ల్యాక్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాడు. అకౌంట్, క్రెడిట్ కార్డ్స్, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకున్నాడు. చూస్తే డబ్బు లేదు, ఏ లేదు అని చెప్తుంటాడు వాడు. అంటే ఎలా అంటే ఇది మామూలుగా లేదురా. ఈ సోది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనోడు మామూలుగా నన్ను పంచింగ్ చేయట్లేదు. ఒరే, ఇదే సోది నువ్వు మీ లవర్ కో మీ గర్ల్ ఫ్రెండ్ కో చెప్పుంటే అమ్మాయిని పడేది కదా. ఎందుకు నా మీద ఎడుతావు? లేదు, అదే చెప్పాను కదా, దానికి ఒక ఫేస్ ఉండాలి, మంచి బాడీ ఉండాలి, చాలా బాగుంది కదా, చల్లలాగా టాలెంట్ ఉండాలి. అదేమీ లేదు మనకి. నార్మల్ గైస్ కానీ ఎలా దొరుకుతారు? చల్లలాగే రగ్గుడ్ బాయ్ లాగా ఉంటే అమ్మాయిలు దొరకవచ్చు.